हैदराबाद में तेलंगाना के हुकूमती विप बिरला एलैया ने बीजेपी असेंबली पार्टी लीडर महेश्वर रेड्डी के खिलाफ सख्त रद्दमल जाहिर किया। उन्होंने इल्ज़ाम लगाया कि महेश्वर रेड्डी सिर्फ मीडिया में रहने के लिए हुकूमत और कांग्रेस लीडरों के खिलाफ बेबुनियाद बयान दे रहे। बिरला एलैया ने कहा कि 22A अराजी यानी कि 22A अराजी के मामले पर हुकूमत पहले ही वजाहत दे चुकी है और निजी इमलाक की रजिस्ट्रेशन का अमल भी जारी है। राहुल गांधी को माहाना 200 करोड़ रुपए की रिश्वत देने के महेश्वर रेड्डी के इल्ज़ाम को भी उन्होंने मुस्तरद करते हुए सख्त तनकीद की। बिरला एलैया ने मजीद कहा है कि महेश्वर रेड्डी और हरीश राव को हुकूमत पर तनकीद करने से पहले अपने बयानात पर गौर करना चाहिए। రాష్ట్ర బీజేపీ శాసనసభ ప్రతిపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరి అందరూ ఆయన్ను మెంటల్ మహేశ్వర్ రెడ్డి అంటారు. ఎప్పుడు మీడియా ముందుకు రావాలి, అటెన్షన్గా మాట్లాడాలి, మీడియా ముందు ఉండాలని చెప్పి మెంటల్కి మాట్లాడుతున్న మహేశ్వర్ రెడ్డి తెలంగాణలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలని కళ్ళకు కానొస్తలేవా? కేంద్రంలో అధికారం ఉండి మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను ఏ రకంగా రాష్ట్రానికి రాకుండా మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి యుఎస్ పర్యటన కూడా అడ్డుకొని ఇలా తెలంగాణ భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా సమూల మార్పులు తెచ్చి మరి అక్కడ యుఎస్లో విద్యా సంస్థలతోటి అగ్రిమెంట్ చేసుకుందామని ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా రద్దు చేసినటువంటి మీ బీజేపీ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు వేలేష్ మహేశ్వరి? అందుకే నిన్నందరూ మెంటల్ మహేశ్వరి అంటారు. ఇలా 22 అనేది మాట్లాడుతున్నావు. మరి 22 అనేది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ జాబితాను కూడా మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇప్పటికే గౌరవ కలెక్టర్లకు సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ప్రైవేట్ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏదో ఒకటి చిల్లర మల్లర మాట్లాడాలి. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి ముడుపులు ముడుతున్నాయి అంటున్నావు. మరి మీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎంత ముడుపులు ఇస్తున్నారు మహేశ్వర్ రెడ్డి? నోటికి ఎంతో సంత మాట్లాడి మీడియా దొరికింది కదా అని దంచడం. మరి అదాని అంబానీకి మీ బీజేపీ వేల కోట్లు దారదత్తం చేస్తుంది. ఇలా రైతులను మూస్తిరి, విద్యార్థులను మూస్తిరి,